మన జీవిత ప్రయాణములలో మన 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 ఉద్యోగములు కావచ్చు, కుటుంబములు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, నిబ్బరం అనేది మనము కలిగి ఉండకపోయినట్లయితే చాలాసార్లు మన యొక్క అద్భుతము ఆలస్యమన్నా అవ్వచ్చు, లేదా అద్భుతాన్ని కోల్పోనన్నా కోల్పోవచ్చు. హల్లెలూయా. బైబిల్లో గత వారములో కొన్ని విషయాలు నేను పంచుకుంటూ వచ్చాను. ఏంటనంటే, దేవుని వాక్య ధ్యానము ద్వారా, ప్రతిరోజు ప్రార్థన ద్వారా, వాక్యమును మనము ధ్యానించుట ద్వారా, చదవటము ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రార్థనతో, ఆయన సన్నిధిలో, ఆయన ముఖమును, ఆయన హృదయమునకు మనము ప్రతిరోజు ఎప్పుడైతే దగ్గర అవుతూ ఉంటామో, తేడా ఉంది గమనించండి. అక్కరల నిమిత్తమే దేవుని దగ్గరికి వెళ్ళడం అనే స్థాయి నుంచి ఆయన హృదయానికి దగ్గర అవ్వడం అనే స్థాయిలోనికి మనం వెళ్ళాలండి. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నది? నీకు అక్కరలు ఉన్నాయి. ఏదో డబ్బు అక్కర ఉండొచ్చు, పరిస్థితులలో అక్కర ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్యం గురించి కావచ్చు, ఉద్యోగముల గురించి కావచ్చు, వ్యాపారముల గురించి కావచ్చు. అవి నీ అవసరతలు. ఏంటవి? గట్టిగా చెప్పాలా? ఏంటవి? అవసరతలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం అంటుంటాం అన్నమాట, ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకోండి, చేయక వాడు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఏంటి ఈ దినాలలో తల్లిదండ్రులు చెప్పే మాట అనమాట, నా కొడుకు అవసరం ఉంటే కానీ ఫోన్ చేయడానికి. ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు, లేకపోతే వ్యాపారాలు చేస్తుంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. అవునా? ఏమంటారు? వానికి ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాడు, లేకపోతే హల్లెలూయా. ఇంకొంతమంది చెప్పే మాట, ప్రతిరోజు నా కొడుకు ఫోన్ చేసి నా బాగోగులు కనుక్కుంటాడు, లేకపోతే ఆరోగ్యం ఎలాగుందని తెలుసుకుంటాడు. ఈ విధంగా కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఏది మంచిది చెప్పండి మీరే? అవసరాల కొరకు మాత్రమే ఫోన్ చేసేవాళ్ళు అవసరతల కొరకు చేయాల్సిందే, తప్పదు. హల్లెలూయా. కానీ హృదయమునకు దగ్గర అయ్యేటువంటి వారు ఏ విధముగా ఉంటారో నేను వివరించాను. అలాగా దేవుని దగ్గరికి, అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను, నీ హృదయం నాతో పంచుకో. దేవుడు కదండి, ఆయన హృదయము ఏం పంచుకుంటాడండి అని మనకు ఒక ప్రశ్న మళ్ళీ. హల్లెలూయా. మళ్ళీ ఏం పంచుకుంటాడని ప్రశ్న. ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం, ఆయన పంచుకునేది కూడా మళ్ళీ నీ జీవితం గురించే. హల్లెలూయా. ఏం పంచుకుంటాడు ఆయన? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటే నీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అక్కరల కొరకు మాత్రమే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పాయింట్ ఇంటి గురించి, సెకండ్ పాయింట్ అప్పు గురించి, థర్డ్ పాయింట్ పిల్లల గురించి, ఫోర్త్ పాయింట్ ఆరోగ్యం గురించి, ఫిఫ్త్ పాయింట్. హల్లెలూయా. అయిపోయింది, గంట అయిపోయింది. అయిపోయిందా లేదా? అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏముంది? అమ్మయ్యా నేను గంట సేపు ప్రార్థన చేసిన. ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏంటంటే ఆయన హృదయానికి, ఆయన వాక్య ధ్యానంలో, ఆయన మాటలలో దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఎలా తెలుసుకుంటావు? ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన హృదయమునకు, అది ఒక అనుభవం, అది ఒక ధ్యానములో, వాక్య ధ్యానములో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ కష్టములలో, నీ కన్నీటిలో ఆయన దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీ కన్నీరు తుడిచే విధముగా ఆయన చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అలాగే చేసుకున్నటువంటి వాడే దానియేలు బైబిల్లో. తను దేవుని నామము కొరకు, దేవుని కొరకు తన శరీరాన్ని, తన జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడు దానియేలు. గత వారంలో శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారి జీవితంలో వారి విశ్వాసానికి పరీక్ష ఎదురయ్యింది. మేము రాజా నువ్వు చెప్పినట్లు నీ విగ్రహానికి మేము తల వంచము, నీకు ఇష్టం వచ్చినది చేసుకో, చావనైనా చేస్తాము కానీ విగ్రహానికి మాత్రం నా తల వంచను నేను. హల్లెలూయా. తల నువ్వు తీసేయి రాజా, నో ప్రాబ్లం. నువ్వు అగ్నిలోనికి వేసుకో, నో ప్రాబ్లం. 7 మండిస్తావా, నో ప్రాబ్లం. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాలలో, పరిస్థితులలో, శోధనలలో శత్రువులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, నిన్ను శోధించవచ్చు, నిన్ను బాధించవచ్చు,
లేకపోతే నీ యొక్క విశ్వాసమును తిప్పివేయడానికి, యేసు యొద్ద నుంచి తిరిగి మళ్ళీ లాగివేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నములు, పరిస్థితులు తీసుకుని రావచ్చు. అయితే నువ్వు తల ఎత్తుకొని చెప్పాలి. ఒక్కసారి నువ్వు తల ఎత్తుకొని చెప్పావంటే మళ్ళీ నిన్ను వాళ్ళు అడగరు. హల్లెలూయా. దేవుని నామము నిమిత్తము నువ్వు నిలబడి ధైర్యముతో, నేను నా దేవుని కొరకు, నా యేసుని కొరకు నేను తల వంచుతానే కానీ ఎవరి ఎదుట నేను తల వంచను, ఏ అన్య దేవతలకు కూడా నేను తల ఒగ్గను, ఆ మార్గంలో నడవనను నువ్వు ధైర్యంగా చెప్పినట్లయితే బహుశా నువ్వు అనుకోవచ్చు, మా బంధువులు గాయపరచబడి, వాళ్ళ హృదయాలు గాయపరచబడతాయి. గాయపరచబడనియండి, దేవుని హృదయం గాయపరచబడేదానికంటేనా? బాగా గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున దేవుని ఎదుట నిలబడాలి మనము. హల్లెలూయా. మనుషులు ఇప్పుడు బాధపడచ్చు, అయితే వాళ్ళకు నిన్ను నరకానికి పంపే అధికారం వాళ్ళకు లేదు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ప్రాణమును, ఆత్మను, దేహమును నరకములోనికి వేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవునికే నువ్వు లోబడు. హల్లెలూయా.